అందరికీ నమస్కారం. మీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ క్షీరాబ్ది ద్వాదశి అంటారు, చిలుకు ద్వాదశి అంటారండి. తులసికోట చుట్టూరు దీపాలు పెట్టుకుని చేసే పూజనే చిలుకు ద్వాదశి అంటారు. అల్పాహారం ఏంటనుకుంటున్నారా? రవ్వ దోశలండి. దానిలోకి ఒక పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర, చిన్న కొబ్బరి చెక్క వేసి తగుమాస్త్రంగానే చట్నీ చేశానండి. పాలు కలిపిస్తానండి బూస్ట్ వేసి పిల్లలకి. మధ్యాహ్న భోజనానికి వైట్ రైస్ అండి. దానిలోకి కంద, బచ్చలి, ఆవు పెట్టి 4 వేరుశనగ పలుకులు వేసి డ్రైగా చేశానండి. కాస్త పలుసుగా కూడా చేసుకోవచ్చు, కానీ క్యారేజీల్లో వేసుకుని వెళ్ళాలి కదా అండి. కంపల్సరీ కార్తీక మాసంలో కంద బచ్చలు తినాలండి. వనభోజనాల్లో కూడా పెడతారండి. మీలో ఎంతమంది తింటారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. కమ్మనైన గిన్నె పెరుగు, చిప్స్ అండి, అరటిపళ్ళు అండి, బాదం పప్పులండి, స్వీట్స్ అండి. తప్పకుండా మీ అందరికి మరొకసారి క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి. ఉంటాను. బై బాయ్.